హాయ్ అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఈ న్యూ ఇయర్కి నేను ఒక మంచి హెల్దీ కేక్ని అయితే తయారు చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే నేను ఇక్కడ మైదా పిండి బదులు గోధుమ పిండి అండ్ అలాగే షుగర్కి బదులు బెల్లాన్ని వాడి కేక్ చేయబోతున్నాను. సో నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా కుదురుతుందో నాతో పాటు మీరు కూడా వీడియోలో చూసేయండి. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే చేసే ప్రాసెస్ని అయితే ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే చూద్దాం. కానీ దానికన్నా ముందు మీరు మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే బెల్ ఐకాన్ అయితే హిట్ చేసేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మన వీడియోస్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మన వీడియోస్తో మీకు మంచి రెసిపీస్తో పాటు మంచి హెల్దీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ మనము ఇలా మనం కేక్ ఎందులో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో ఆయిల్ అది వేసి నేనైతే డస్టింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇలా కేక్ బ్యాటర్ మిక్సింగ్కి ఒక బౌల్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో ఈ బౌల్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇందులో అయితే మనము ఇప్పుడు బెల్లాన్ని అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇవి మెజరింగ్ కప్స్ వాడుతున్నానండి. సో ఇందులో 3/4 కప్ అయితే మనం బెల్లం వేసుకోవాలి. 3/4 కప్ అండి ఇది, చూసారు కదా, 3/4 మెజర్మెంట్ అనమాట. 3/4 కప్పు 3/4 కప్పుతో మనం అయితే ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు ఈ పెరుగు అండ్ అలాగే బెల్లాన్ని రెండింటిని బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఇప్పుడు బెల్లం అండ్ అలాగే పెరుగు రెండు కరిగిపోయినాయి అనమాట, బాగా మిక్స్ అయినాయి. సో ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకున్నాను అనమాట. 1/2 కప్పు ఆయిల్ని అయితే వేసుకోవాలి. మీరు ఇక్కడ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. రీయూజ్డ్ ఆయిల్ వేసుకోకూడదు అండ్ అలాగే ఫ్లేవర్ ఉన్న ఆయిల్ని అయితే వేసుకోకూడదు. మనకి సన్ఫ్లవర్ కానీ లేదంటే రైస్ రిచ్ కానీ ఇట్లా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండ్ అలాగే ఆయిల్ వేసుకున్నాం కదండి, వీటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి ఒకసారి. చూసారు కదా, మనకి చాలా బాగా మిక్స్ అయినాయి అనమాట. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే చల్లించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని అయితే కలిపేసుకున్నాం కదండి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ చల్లించే ముందు మనం ఫస్ట్ అయితే మనం ఎందులో అయితే మనం కేక్ని బేక్ చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని అయితే ప్రీహీట్ చేసుకోవాలి. నేను కుక్కర్ని పెట్టుకుంటున్నాను అండ్ అలాగే ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకొని దీన్ని అయితే ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను కట్టర్ తీసుకోవట్లేదు అండ్ అలాగే విజిల్ కూడా తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు వీటిని అయితే బేకింగ్కి పెట్టేద్దాం, ప్రీహీటింగ్కి పెడదాం. సో మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మనం చల్లించుకొని మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునే లోపు ఇది అయితే మనకి ప్రీహీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం గోధుమ పిండి అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను. సో వీటిని పక్కన పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. సో మీ అందరికీ తెలుసు కదా ఇంగ్రీడియంట్స్ని అయితే ఎలా తీసుకోవాలో. మనం కరెక్ట్గా తలకొట్టు అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను అండ్ అలాగే 1/4 కప్పు కోకో పౌడర్ అనమాట అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/4 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లించేసుకోవాలన్నమాట. ఇలా ఎక్సెస్ అయితే తీసేసుకోండి. మీకు అంతకుముందు చాలా వీడియోలో చెప్పాను, నేను పిండి అనేది 2 సార్లు చల్లించుకుంటానండి. సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, నేను 2వ సారి పిండిని అయితే చల్లించుకుంటున్నాను అనమాట. మీకు ఒప్పుకుంటే 3-4 టైమ్స్ కూడా పిండిని చల్లించుకోవచ్చండి, ఏం తప్పులేదు, కేక్ ఇంకా బాగా వస్తుంది. సో నేను ఇప్పుడు పిండిని అయితే 2 టైమ్స్ అయితే జల్లించుకున్నానండి. ఇప్పుడు నేను మన వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసి కలిపేసుకుంటాను అనమాట.
ఒక్కసారి వేయకుండా బ్యాచెస్ కింద వేసి కలుపుకోండి. చూసారు కదా, మిక్స్ చేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉందన్నమాట. సో కొద్దిగా టైట్ చేసుకోవడానికి అయితే కొద్దిగా పాలను అయితే యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసుకొని దాన్ని బట్టి అయితే కలుపుకోండి మీరు. ఒక్కొక్కరు పెరుగు తిక్కుగా వేసారనుకోండి పాలు ఎక్కువ పడతాయి అన్నమాట. అదే పెరుగు పలచగా వేసినట్టయితే పాలు తక్కువగా పడతాయి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. థిక్ కర్డ్ యోగట్ లాగా వేసారంటే కనుక ఖచ్చితంగా 1/4 కప్ వరకు పాలు అయితే ఖచ్చితంగా పడతాయండి. లేదు నా అలా పలచగా వేసినట్టయితే పాలు కన్సిస్టెన్సీని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వీటిని అయితే మనం ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లో అయితే వేసేద్దాం. సో ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రీహీట్ చేసిన కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ కుక్కర్ అనేది ప్రీహీట్ అవుతుంది కదండి. సో దీన్ని అయితే ఓపెన్ చేసి మనం చేసుకున్న బ్యాటర్ని అయితే ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్టర్ అండ్ విజిల్ రెండు ఉండకూడదు. దీని మీద అయితే మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 40 మినిట్స్ పాటు బేక్ అవనిద్దాం. బేక్ అయిన తర్వాత మనకి ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. దాదాపుగా మనం కేక్ పెట్టి 35 మినిట్స్ వరకు అవుతుందండి. సో ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో అయితే చూద్దాము. ఇంకా మనకు మధ్యలో పచ్చిగానే కనిపిస్తుందండి చూపులకు కూడా. ఇంకా ఉడకాలి. సో ఇంకొక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి మనకి క్లీన్ నైఫ్ వచ్చేసింది. సో మన కేక్ అనేది బేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ని మనం బయటకు అయితే తీసేసుకోవాలి. సో ఈ కేక్ని అయితే ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రోస్టింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నానండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే డిమోల్డ్ చేసుకుందాము. డిమోల్డ్ చేసుకునేటప్పుడు మనం ఒక్కసారి కనుక పైన ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మనకి కేక్ అనేది చాలా నీట్గా డిమోల్డ్ అయిందండి. కేక్ అనేది మనకి చాలా మాయిస్ట్గా, చాలా సాఫ్ట్గా, స్పంజీగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ కేక్ అనేది మనం పీసెస్ కిందకైతే కట్ చేసుకుందాం. అదే లేయర్స్ కింద కట్ చేసుకుందాం అండి. ఎందుకంటే దీనికి మనం విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుందాం అనుకుంటున్నాం కదా. సో నేను ఇక్కడ నైఫ్తో కానీ ప్యారెట్ నైఫ్తో కానీ కట్ చేసుకోకుండా ఇలా థ్రెడ్తో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కట్ చేసుకున్నట్టయితే మనకి లేయర్స్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కొత్తగా బిగినర్స్ అయితే కనుక ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా కట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట ఇలా కట్ చేయడం వల్ల. మనకి లేయర్స్ అనేవి కూడా చాలా సాఫ్ట్గా స్పంజీగా వచ్చినాయి చూడండి. చాలా నీట్గా కట్ అయినాయి. సో మీరు కూడా ఇలా కట్ చేయడానికి ట్రై చేయండి, మీకు కూడా లేయర్స్ చాలా బాగా వస్తాయి. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇప్పుడు మనం దీనికి ఐసింగ్ చేయడానికి అయితే మనం విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం. మనకి కేక్ అంతా రెడీ అయిపోయిందండి. ఇలా పీసెస్ కింద కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే క్రీమ్ అప్లై చేస్తాను. నేను విప్పింగ్ క్రీమ్ ట్రాప్లైట్ విప్పింగ్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నానండి. సో దాన్ని ఎలా విప్ చేసుకుంటున్నాను, ఎలా ఫ్రోస్ట్ చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి.
ఫస్ట్ నేను ట్రాప్లైట్ విప్పింగ్ క్రీమ్ అయితే ఒక కప్లో తీసుకుంటున్నానండి. 1 కప్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను నేను చేసుకున్న కేక్కి. సో నేను అందులో 4 to 5 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే వేసుకొని నేను 3 minutes పాటు విప్ చేసుకున్నాను అనమాట. నాకు విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మీరు విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు ఏంటంటే మనం విప్ చేసుకున్న బౌల్ కానీ లేదంటే విస్కర్స్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా విప్ చేసుకున్నట్టయితే మన విప్పింగ్ క్రీమ్ చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఐసింగ్ చేయడానికి ఒక ప్లేట్ పెట్టుకొని మనం ఇంట్లోకి చేసుకున్నాం కాబట్టి ప్లేట్ పెట్టుకున్నామండి. కింద క్రీమ్ రాసుకున్నట్టయితే మనకి పైన కేక్ అనేది జరగకుండా స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక లేయర్ని అయితే పెట్టేసుకొని నేను షుగర్ సిరప్ని అయితే వేసేసుకున్నాను. పైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో లేయర్ని అలాగే పెట్టుకొని నేను షుగర్ సిరప్ని అయితే వేసుకున్నాను. తర్వాత దానిపైన నేను చాక్లెట్ సాస్ అయితే వేసుకున్నానండి. ఈ సాస్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను నేను, చాలా బాగా వచ్చింది. దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత థర్డ్ లేయర్ కూడా వేసుకొని యాజ్ ఇట్ ఈస్ షుగర్ సిరప్ అండ్ అలాగే విప్పింగ్ క్రీమ్ని నేను కేక్ అంతా కూడా అప్లై చేసుకున్నాను అనమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే పైన ఫ్లవర్స్ని అయితే డెకరేట్ చేసుకుంటున్నాను అండ్ అలాగే బార్డర్ని కూడా చేసుకుంటున్నాను అనమాట. నేను మధ్యలో ఉన్న గ్యాప్ని ఈ చాక్లెట్ సాస్ అయితే ఫిల్ చేసుకొని పైన నేను హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని కొంచెం డెకరేట్ చేసుకున్నాను అనమాట కేక్ని. సో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనలీ మై కేక్ ఇస్ రెడీ అనమాట. చూడండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు చాలా లేట్ నైట్ అయిపోయిందండి. దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ టేస్ట్ అయితే చూస్తాను అనమాట. నేను గోధుమ పిండితో బెల్లంతో ఫస్ట్ టైం కేక్ చేసి, అంటే అంతకుముందు వెనిలా ఫ్లేవర్ చేశాను, అప్పుడు బాగా కుదిరింది, కానీ చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడైతే లేటెస్ట్ ఈ మధ్య కాలంలో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు చేయలేదు. సో ఎలా టేస్ట్ అనేది ఎలా కుదిరిందో రేపైతే తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట ఫ్రోస్టింగ్ అదంతా కూడా నాకైతే నచ్చింది. మీకు ఎలాగా అనిపించిందో కామెంట్ చేయండి. దీని టేస్ట్ అయితే కనుక రేపు అయితే చూద్దాము ఎలా వచ్చిందో. బాగా రావాలని అనుకుంటున్నాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనకి కేక్ అనేది ఎలా కుదిరిందో తెలుసుకుందామండి. సో నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తానండి మీకు. చాలా సాఫ్ట్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నిజంగా మీకు నేనే మా అబద్ధం చెప్పట్లేదు. మనకి మైదాతో చేసుకుంటే మనకి ఫ్రోస్టింగ్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. చూసారు కదా నేను ఎలా తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే లాస్ట్ లేయర్లో కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ వేస్తే బాగుండేది. బట్ ఫైనల్లీ చాలా బాగుంది.